గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కిడ్స్ ప్లే స్టేషన్ ఏరియా. సో ఇక్కడ చూస్తున్నారు ఇది వచ్చేసి హార్స్ రైడర్. సో హార్స్ రైడర్ అండి. ఇది వచ్చేసి మనకి సీ హార్స్ అండ్ ఇది టైగర్, 2 మల్టీ కలర్స్, ఒకటి రెడ్ ఒకటి ఎల్లో. అండ్ ఇది హార్స్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకి 4 సీటర్ స్వింగ్ అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెకండ్ వన్ వచ్చి సీసా. అండ్ చూస్తున్నారు కదా, అటు ఇటు బ్యాక్ సైడ్ స్ప్రింగ్తో ఉంటుంది. సో హై స్టాండర్డ్ అండి. అండ్ దీనికి వేసిన పెయింటింగ్ కూడా హై హీట్తోని పాలిషింగ్ చేసినాయి అండి. ఇది కూడా చూడండి. ఇది వచ్చేసి కిడ్స్ మల్టీ ప్లే స్టేషన్ అండి, 25 సీటర్. సో ఇది వచ్చేసి 2 స్వింగ్స్ వస్తాయి. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి 2 ఫైబర్ స్లైడర్స్ వస్తాయి. ఒకటి ఫైబర్ స్లైడర్ అండ్ ఇది రోలర్ స్లైడర్. సో ఇది వచ్చేసి మంకీ క్లైబర్ అండి, పిల్లలు ఇక్కడ నుంచి ఎక్కి ఇటు నుంచి లోపలికి వెళ్ళడానికి. సో ఇది చూస్తున్నారు కదా. సో సెకండ్ వచ్చేసి ఇక్కడ నుంచి కూడా పిల్లలు ఎక్కి బ్యాక్ సైడ్ వెళ్ళడం అన్నట్టు ఇది. సో ఇది వచ్చేసి పైకి ఎక్కడానికి అండి. సో ఇది టోటల్గా ఈ ఏదైతే మెటీరియల్ ఏదైతే ఉందో అండి, హై క్వాలిటీ మెటీరియల్ అండి. ఇదేంటంటే మీకు రస్ట్ ప్రూఫ్ అండ్ స్క్రాచ్ ప్రూఫ్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇదేంటంటే పౌడర్ కోటింగ్. అంటే మామూలుగా జనరల్గా మిషన్తో బయట కొట్టేది, కానీ ఇదేంటంటే ఒక కంటైనర్లో హీట్ ఒక 180 నుంచి 220 డిగ్రీస్లో హీట్లో దీనికి పెయింట్ వేయబడుతుంది. సో ఈ విధంగా అండి ఇక్కడ చూస్తున్నారు కదా. సో టోటల్ మ్యానుఫ్యాక్చర్ బై ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా. సో మీకు ఎనీ రిలేటెడ్ అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, కిడ్స్ ప్లే ఎక్విప్మెంట్ రిలేటెడ్ కానీ, స్పోర్ట్స్ స్ట్రక్చర్స్ కానీ, సింథటిక్ కానీ, అండ్ టర్ఫ్ కానీ, ఈపీడియం ఫ్లోరింగ్ కానీ, సో ఈ కిడ్స్ ప్లే ఏరియా, కిడ్స్ ప్లే ఎక్విప్మెంట్ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ పూర్తిగా మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి. సో వీ హ్యావ్ ఓన్ యూనిట్. సో బెస్ట్ క్వాలిటీతో ఇస్తామండి. సో ఎనీ రిక్వైర్మెంట్ ప్లీజ్ కాంటాక్ట్ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా. థ్యాంక్ యూ.